అట్లా పడుకుండిపోతుంది ఓపిక లేక. తిండి తినటానికి, ఎతుక్కోవడానికి వెళ్ళటానికి కూడా ఆమెకు ఓపిక లేదు. చూడండి ఎలా అయిందో పాపం. హాస్పిటల్ తీసుకెళ్ళడానికే రాదు, దొరకదు తీసుకెళ్దామంటే. అయితే పాలల్లో బిళ్ళలు పొడి చేసి కలిపితే తాగింది, చిన్నగా రికవర్ అయింది. ఈ స్టేజీ నుంచి చిన్నగా రికవరీ అవుతూ వచ్చి 5వ రోజుకి ముందున్న చనులకు కూడా పాలు ఏర్పడినాయి. అన్ని చనులకి పాలు వస్తున్నాయి. బిడ్డలకి నైటు నేను ఉదయం సాయంత్రం ఆహారం ఇస్తాను బిడ్డలతో కలిపి తల్లికి కూడా. నైటు ఆమె దగ్గర ఉండే పాలు పుష్కలంగా సరిపోతున్నాయి బిడ్డలకి. ఒక 2 నెలలు అట్లా తాపితే అవి పాపం అవి కొంచెం గ్రో అయ్యి కొంచెం పెద్దవి అయితే వాటి పానాన అవి బతుకుతాయి అని చెప్పి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇదేదో గొప్ప కోసం పెట్టం కాదు. మీరు కూడా నోరున్న మనుషులు అడిగైనా తింటారు, కానీ అయ్యో పాపం అని నోరున్న వాళ్ళు అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే కంటే ఇలాంటి జీవులకి షెల్టర్ ఇవ్వటం మంచిది. మూగజీవుల పట్ల మనం ప్రేమగా ఉంటే మన బిడ్డల్ని దేవుడు కూడా ప్రేమగా చూస్తాడు. నోరు లేని, అడగలేని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవులను కొంచెం ఆదుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నేను బేసిక్గా మనుషులకు ఖర్చు పెట్టేదానికంటే ఇలాంటి జీవులకి, ఇబ్బందులో ఉన్న జీవులకి ఎక్కువ ఖర్చు పెడతాను. అవి హెల్తీగా ఉండి హ్యాపీగా తిరిగే వాటికి నేనేమి పట్టించుకోను మరలా. నేనేమి అంటే చారిటీ ఏమి నడపట్లేదు. నేను హ్యూమానిటేరియన్ పద్ధతిలో మనం మానవత్వం జీవించుకోవాలనే ఉద్దేశంతో ఇబ్బందిలో ఉన్న వాటికి మాత్రం నేను చేస్తాను. ప్రతి నెల డీవార్మింగ్ మాత్రం నాకు కనపడే ప్రతి కుక్కకి